నిశ్శబ్దం అన్నది ఎంతవరకు మీకు ఆ వేరియేషన్ తెస్తుంది? నేను చాలాసార్లు చెప్తుంటాను, సంగీతం నిశ్శబ్దంలో పుట్టి నిశ్శబ్దంలో అంతం అంతమైపోతుంది. అయిపోతుంది. ర ర రి ప గ రి రి మ గ రి స, దానికి దీనికి మధ్యలో గ్యాప్ ఉంది. వీళ్ళందరూ నొటేషన్ లేకుండా ఎవరికి ఏం పాట లేదు. నొటేషనే ప్రాణం. ఏది ఎలా పాడాలో వాళ్ళకి తెలుసు. మనం నవ్వుతూ పాడాలి, మనం సీరియస్గా మొహం పెట్టుకుని పాడితే కుదరదు. అలా మన గుప్పెట్లో తెచ్చుకోవాలి. అది ఆటోమేటిక్గా చెప్తే వచ్చేది కాదు, ఇది మనసు చెప్పాలి. ఆ! ఎవరైనా గురువు చెప్తే వచ్చేది కాదు, అది కూడా చెప్పాలి గురువులు. ఇది మొహరా, ఇది ముక్తాయి, ఐ కాంటాక్ట్ ఐ ఉంటుంది. కాంటాక్ట్, అదే చెప్పకూడదు. కొంతమంది ఏమో ప్లెయిన్ నొటేషన్ చెప్తారు, అసలు కొంతమంది నొటేషన్ చెప్పారు. మూడో కాలం పడితే తక్కద్దిమి 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 తక్కద్ది, అదే చతురస్ర జాతి ఏకతాళం. కర్ణాటక సంగీతం స్టాండర్డు బేసు లేకపోతే లైట్ మ్యూజిక్ కూడా సరిగ్గా రాదు. కచేరీల్లో మనం పాడేటప్పుడు చాలాసేపు 1 గంటన్నర, 2 గంటల సేపు కూర్చోవాల్సి వస్తుంది. అలాగే లంగ్ పవర్ పెంచుకోవడానికి ఎలాంటి సాధన చేయాల్సి వస్తుంది? నేనేం చెప్తున్నానంటే, స్విమ్మింగ్ నేర్చుకోండి, లేదా యోగా నేర్చుకోండి, ప్రాణాయామం చేయండి. ఎందుకంటే చాలామంది చెప్తారు పెద్దవాళ్ళందరూ కూడా, మేము అన్నీ తినేస్తాం, మాకు అన్నీ పడతాయి, మాకు గొంతేం పోదని. అసలు జలుబు ఎందుకు వస్తుంది? మీకు రోగనిరోధక శక్తి లేకపోతే జలుబు వస్తుంది కదా.